హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఈ వీడియో ఏకాదశి రోజు ఎర్లీ మార్నింగే 3 కలా లేచానండి. 3 కలా లేస్తే మన ముందు వైపు వాకిల్ ఉంది కదా, వాకిల్ నీట్గా క్లీన్ చేసి, ఏకాదశి కదా, ఇంకా లక్ష్మీదేవి పాదాలు అచ్చు మన దగ్గర ఉంది, అదైతే వేసుకున్నాను. ఇంకా గుమ్మాలు అవి క్లీన్ చేసి పెట్టి గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్టు కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ అయ్యేసరికి టైం వచ్చేసరికి కరెక్ట్గా 4 అలా అయ్యిందండి. 4:10 అయిందనమాట. 4:10 అయ్యింది. 4:10 తర్వాత డైరెక్ట్గా మన వెదర్ అనేది మీకు చూపించలేదు కదా, అన్నీ క్లీన్ చేసేసి అప్పటికే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఒకసారి బయట వెదర్ చూపిద్దాము, అదే వెదర్ అంటే అదే మార్నింగే ఎలా ఉంటుంది, అంత ఎలా ఉంటుంది మా ఏరియా అంతా అనేసి అలా చూపిద్దామని అయితే లైట్ వేసి అలా చూపించాను. చూసారు కదా, మంచు పడుతూ ఉందండి ఫుల్గా, చాలా చీకటి. అదైతే చిన్న వీడియో క్లిప్ మీతో షేర్ చేసుకుందామని. నెక్స్ట్ అయితే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను నీట్గా బొట్టు అవి పెట్టుకునేసరికి 4:30 అలా అయిపోయిందండి. ఇవన్నీ క్లీన్ చేసేసరికి 4:10 అంతా అయ్యింది. ఇంకా సారీ డ్రాపింగ్ అన్నీ చేసేసరికి 4:30 అయ్యింది. ఇంకా 4:30కి అయితే బయట ఇంకా ఏకాదశి కదా, వాడలు అయితే విడిచిపెట్టేస్తున్నాను ఇక్కడ. చెప్పాను కదా, ముఖ్యమైన రోజుల్లో అనుకుంటే చక్కగా ఇలా దీపాలు అయితే వదులుతాను వాటర్లో. ఫస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ మేము మా వీధిలో నైబర్స్ అంతమంది కలిసి, నది ఉంది మాకు ఇక్కడ దగ్గరలో, అక్కడికి వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అవ్వట్లేదండి. కరోనా తర్వాత నుంచి మార్నింగే లేచి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. అందుకని ఇంట్లోనే అయితే ఇలా విడిచిపెట్టేస్తున్నాను. అయితే ఇలా ఇంట్లో ఎలా విడిచిపెట్టాలి ఏంటి అనేది కిందటి ఇయర్ వీడియో పెట్టాను, మొన్న కూడా వీడియో పెట్టాను. అందుకనే మళ్ళీ క్లియర్గా చెప్పట్లేదు. నెక్స్ట్ అయితే ఇక్కడైతే నీటిలో దీపాలు వదిలేసాక ఇంకా హారతి కూడా ఇచ్చుకుంటున్నాను. ఈ సారీ అండి, ఈ సారీస్ అన్నీ కూడా అలా ఉండిపోతున్నాయి. సింపుల్ సారీస్ కట్టేస్తున్నాను, హెవీ సారీస్ అన్నీ ఉండిపోతున్నాయి అనేసి అయితే ఈ సారీ తీసానండి. ఈ సారీ మేనేజ్ చేయడం ఒక కష్టమైతే, ఇంకా దీపాలు పెట్టి ఇంకా నెయ్యిలో నానబెట్టేస్తానండి ఒత్తులన్నీ కూడా. ఆ నెయ్యిలో ముంచిన చెయ్యి ఎక్కడ మళ్ళీ సారీకి రాసుకుంటారా అని అది ఫీలింగు. ఇంకా ఇవన్నీ కాదు అనేసి అయితే సారీని ఇలా తిప్పి ఇంకా నడుంకైతే చుట్టేసి చక్కగా అయితే మనస్ఫూర్తిగా దేవునికైతే నమస్కరించుకుంటున్నాను. ఇంకా దీపాలు వాడలనేవి వాటర్లో వదిలేసాక తులసమ్మ దగ్గర అయితే దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా టిఫిన్ అవన్నీ ఉంటాయి కదండి. బన్నీ బాబుకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, మా హస్బెండ్కి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అవన్నీ అయితే చేద్దాం అనుకున్నాను. అవన్నీ రుబ్బు ఉంటాయి కదా, అవన్నీ బయటికి తీసి ఇదైతే 5 కలా అండి. 5 కలా అయితే మా హస్బెండ్కి ఇంకా లేవండి ఏకాదశి కదా, ఫ్రెష్ అప్ అవ్వండి అంటే ఇంకా 5 కలా లేచి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఒత్తులు అన్నీ కూడా ఇలా సెట్ చేసి ఇచ్చానండి. దీపాలు వదలండి అనేసి అంటే దీపాలు అయితే విడిచిపెడుతున్నారు. భక్తి వచ్చిందంటే చాలా నిష్టగా నీట్గా చేస్తారండి. అదే ఇంట్రెస్ట్ లేదంటే అస్సలు ఏం చేయరు. అయితే ఇంకా లేచి లేవగానే చక్కగా అయితే ఇంకా వాడలు అయితే వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా లోపల మా ఇంటి దేవత పైడితల్లమ్మ, ఇంకా లోపల కూడా అయితే అగరబత్తి వెలిగించేసి ఇంకా నమస్కారం అయితే పెట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా ఇవన్నీ అయిపోయాయి. ఆ రోజు నేను ఉపవాసం ఉంటానని మొక్కుకున్నానండి, ఏకాదశి అంతా కూడా. అయితే ఏకాదశికి ఎలా ఉపవాసం ఉండాలి, నెక్స్ట్ ఏకాదశి రోజు ఏ ప్రసాదం చేయాలి అన్నీ కూడా ఈ ముందు ముందు వస్తున్నాయి కదా, ఈ వీడియోలో చెప్తాను. అయితే మేము ఎగ్జాక్ట్గా బయలుదేరేసరికి 6:15 ఆ టైంలో అయితే గుడికి వెళ్ళిపోతున్నామండి, నేను మా హస్బెండ్ కూడా. మళ్ళీ ఏ టైము ఏంటని అంటారని చెప్తున్నాను. 6:15కి అయితే అలా గుడికి వెళ్తాం. గజపతి నగరంలో విష్ణు ఆలయం లేదండి, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అయితే వెంకటేశ్వర స్వామి ఆలయంకైనా వెళ్ళొచ్చు, విష్ణు ఆలయంకైనా వెళ్ళొచ్చు ఏకాదశి రోజు. అలాగో ఇంకా టైం ఉంది కదా, బోల్డ్ టైము అనేసి అయితే నేను మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం చక్కగా. గుడికైతే వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు మాకు స్పెషల్గా వీడియో తీయాలి అంటే అక్కడ ఎవరు ఉండరు కదా,
ఇంకా అలాగా శ్రీ మహావిష్ణువుని అందరికీ చూపిద్దాము. గోదాదేవి ఆలయం అంటారనమాట. నరసింహ శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం ఇది. ఆ ఆలయం అయితే చిన్న వీడియో క్లిప్పు అలా అయితే తీశాను. లైట్‌గా అండి. మరీ తీయడానికి అవ్వదు. అదీ గాక గుడికొచ్చింది భక్తితో ఉండడానికి. మొత్తం మనం క్యాప్చర్ చేయడానికి అవ్వదు కదా! క్యాప్చర్ చేయడానికి. అందుకనేసే లైట్‌గా అక్కడక్కడైతే చిన్న వీడియో క్లిప్ తీశాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియో తీయడానికి కారణం మేము వెనక్కి ఉన్నామండి. అంటే మా గోత్రనామాలు అవన్నీ చదివేటప్పటికి మాకు నిల్చొని చూస్తే కనిపించట్లేదు. చెయ్యి పట్టుకొని మొబైల్‌లో దేవుడినైతే అలా దర్శించుకున్నట్లు తీసుకున్నాం. ఇంకా లాస్ట్‌లో చిన్నదైతే వీడియో తీయడం అయ్యింది. అలా స్వామివారికైతే మీకు చూపించేశాను. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గుడికొచ్చాము అనేసంటే ఇంకా అన్నిటి దగ్గర దీపాలు పెట్టందే నాకు మనసొప్పదు. ఇంకా అన్నిటి దగ్గర దీపాలు పెట్టేశాను. ఇంకా ఉసిరికి చెట్టు అనేసంటే శ్రీ మహావిష్ణువుతో భావిస్తాం కనుక ఉసిరికి చెట్టు దగ్గర అయితే 365 ఒత్తయితే ఇక్కడ వెలిగిస్తున్నానండి. అదే మా హస్బెండ్ అయితే చిన్న వీడియో క్లిప్ తీశారు. అతనికి స్పెసిఫిక్‌గా చెప్పలేదండి. అతనికి ఎందుకో తీయాలి అనిపించిందంట. ఎందుకంటే వీడియో తీయమన్నాను అంటే ఇంకా గుడికొచ్చిన వీడియోనైనా ప్రశాంతంగా ఇంకా నమస్కరించుకోవడం లేదా అని తిడతారు. అందుకనేసి అయితే చెప్పలేదు. ఆ మొబైల్ పట్టుకోండి నేనింకా దీపాలు అవి వెలిగించాలి కదా అంటే ఇంకా మొబైల్ పట్టుకున్నారంట. పట్టుకొని అలా చక్కగా వీడియోనైతే తీశారండి. నాకైతే షాకు వీడియో తీశారు అనేసంటే. అయితే ఏకాదశి రోజు ఉపవాసం ఏంటనేది చెప్తాను. మీరు ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకుంటే టీ గానీ, కాఫీ గానీ తాగొచ్చు. టీ తాగితేనే బెటర్ అండి. కాఫీ కూడా తాగొచ్చు. కాఫీ కన్నా టీ అయితే బెటరు. ఎందుకంటే మనకి నిద్ర రాకుండా ఉంటుంది టీ అయితే. వేడి చేస్తది గానీ, టీ అయితే నిద్ర రాకుండా మనల్ని నిద్ర నుంచి కాపాడుతదనమాట టీ. నెక్స్ట్ ఎక్కువ స్ట్రెస్ కూడా అనిపించదు. ఆ టీ కూడా ఒక 3 టైమ్సే తాగాలి. నెక్స్ట్ వాటర్ ఎక్కువ తీసుకోకూడదండి. వాటర్ తీసుకుంటే కడుపు నిండిపోతుంది. కనుక ఉపవాసం ఉన్నట్లే ఉండదు. కాకపోతే అన్‌హెల్తీగా ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండాలి అనుకుంటే మాత్రం ఒక పండు గానీ, లేకపోతే పాలు గానీ తాగొచ్చు. నేనైతే అవి కంప్లీట్‌గా ఏం తీసుకోలేదండి. ఒక 2 టైమ్స్ ఒకసారి కాఫీ, ఒకసారి టీ తాగానంతే. నెక్స్టు ఏకాదశి రోజు మార్నింగ్ గుడికెళ్ళి వచ్చేసాక అదే చూపిస్తున్నాను ఇక్కడ కాఫీ చేసుకున్నాను. ఇది కూడా 12:30 అనుకుంటా. 12:30 ఆ టైంలో. ఇంక గుడికెళ్ళి వచ్చేసిన వెంటనే అయితే కాదు. ఇంకా 12:30కి అలా కాఫీ చేసుకొని తాగేసాను. ఇదేంటంటే అదే చెప్తున్నాను. అలా ఉపవాసం నియమనిష్టలతో ఉంటూ దీపారాధన చేసే ముందు మనం మళ్ళీ హెడ్ బాత్ చేయాలి ఈవినింగ్. ఈవినింగ్ కూడా హెడ్ బాత్ చేసేసి రవ్వ ప్రసాదం చేయాలనమాట. రవ్వతో ప్రసాదం చేసుకోవాలి. రవ్వ బాగా వేయించేసి పక్కకు పెట్టుకోవాలనమాట. నేతితో వేయించేసి మళ్ళీ నేతిలోనే మీ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేయించేసి తీసేయండి. తీసుకున్న తర్వాత మీరు ఏ బాణీలో చేయాలనుకుంటున్నారో ఆ బాణీలో పాలు వేడి చేసుకోండి. పాలు ఒక 3, 4 పొంగులు వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న రవ్వని మనం ఉప్మాని ఎలా అయితే పోపు పెడతామో, ఉప్మాని రవ్వ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఎలాచి అన్నీ వేసుకోవాలన్నమాట. సారీ అండి, ఇక్కడైతే షుగర్ వేసిన వీడియో అనేది స్కిప్ అయిందనమాట. తీయలేదు. అప్పటికే చెప్పాను కదా, మార్నింగ్ నుంచి ఫాస్టింగ్‌లో ఉన్నాను. బాగా టైర్డ్‌గా ఉండే అది వీడియో తీయడం అనేది మర్చిపోయాను. ఏమనుకోవద్దు. ఇప్పుడు రవ్వ వేసుకున్నాను కదా, రవ్వ వేసిన వెంటనే షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు స్వీట్‌గా కావాలి అనుకుంటే 2 కప్పులకి 2 కప్పులు షుగర్ వేసుకోండి. లేకపోతే పర్లేదు, నార్మల్‌గా ఉండాలనుకుంటే 2 కప్పుల రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. నేనైతే 1 కప్పు షుగర్ వేసానండి, సరిపోయింది కరెక్ట్‌గా. అంటే మరీ స్వీట్‌గా కావాలనుకుంటే అలా వేసుకోండి. ఈ టైంలోనే షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే షుగరు, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత నెయ్యినైతే వేసుకోండి. ఇక్కడైతే నెయ్యి వేసుకుంటున్నాను. మనం ప్రసాదాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవునికైతే దీపారాధన చేసి దేవునికి ఈ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా పెట్టుకున్న ప్రసాదాన్ని
మనం నైట్కి స్వీకరించాలి. ఇదే తినాలండి. నైట్కి ఈ ప్రసాదమే తినాలి. ఇంకా టిఫిన్ కానీ, పాలు కానీ, ఫ్రూట్స్ కానీ ఇంకా ఏం తినకూడదు. కొంతమంది జ్యూస్లు అవన్నీ తాగేస్తుంటారు. నియమ నిష్టలతో చేయాలి అనుకుంటే మాత్రం ఇలానే చేయాలి. అయితే ఈ ప్రసాదం తినేసి మళ్ళీ మార్నింగ్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియో, కమింగ్ వీడియోలో మీకు చెప్తాను తప్పనిసరిగా. ఏకాదశి అయితే ఈ నైట్ వరకు ఇలా చేయాలన్నమాట. నైట్ ఈ ప్రసాదం తినేసే ఉండిపోవాలి. నెక్స్ట్ అయితే నా ఫేస్ ఇలా ఉంది ఫాస్టింగ్ ఉండడం అని చూపిస్తున్నాను. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.